పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు అన్ని వీసాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. పాకిస్తానీలు, మెడికల్ వీసాదారులు ఈ నెల 29లోపు భారత్ను వీడాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు చేంజ్ వెబ్సైట్ను మూసివేసింది. దీంతో పాక్ స్టాక్ మార్కెట్లు 2% పైగా పడిపోయాయి. భారత్ చర్యలతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. భారత్ చర్యలతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాక్ సైనికుల సెలవులు రద్దు చేసింది. భారత్ పౌరులు పాక్ను వదిలి వెళ్లాలని సూచించింది. భారత్ అటాక్ చేస్తే తిరిగి అటాక్ చేసేందుకు సైనికులు సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ దాడితో ఇండియన్ నేవీ ఆర్మీ అలర్ట్ అయింది. అరేబియా మహాసముద్రంలో ఐఎన్ఎస్ మిసైల్ పరీక్ష నిర్వహించింది. ఐఎస్ఎస్ సూరత్ నుంచి మిసైల్ పరీక్ష నిర్వహించినట్లు నేవీ తెలిపింది. అనంతరం మిసైల్ విజయవంతమైన ఇండియన్ నేవీ ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియన్ నేవీ అలర్ట్. అరేబియా మహాసముద్రంలో మిసైల్ పరీక్ష. ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ పరీక్ష నిర్వహించిన నేవీ మిసైల్ విజయవంతమైందన్న ఇండియన్ నేవీ. పహల్గామ్లో ముష్కరులు పంజా విసిరారు. 28 మంది పర్యాటకుల ప్రాణాలు తీశారు. మతం పేరు అడిగి మరీ ఉసురు తీశారు. ఈ నెల 22న సాయంత్రం జరిగిన ఈ ఘోర సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెళ్లిబుకుతున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర దాడిపై 140 కోట్ల మంది భారతీయులు భగ్గుమంటున్నారు. ముష్కర మూకల పీచనమాల్చిన డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్తో పూర్తి స్థాయి సంబంధాలు కట్ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి రిటైర్డ్ ఆర్మీ మేజర్ సునీల్ శెట్టి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఒకసారి సునీల్ శెట్టి గారితో మాట్లాడదాం. సునీల్ శెట్టి గారు, అసలు ఆర్మీ మేజర్ అంటే రకరకాలుగా ఉంటారు. అండ్ మీ డెసిగ్నేషన్ ఏంటి? ఆర్మీ మేజర్లో ఎలాంటి చర్యలు అయితే ఉంటాయండి? నమస్కారం అండి. మీకు మీ ఛానల్కి బీఆర్కే న్యూస్ శ్రోతలకు నమస్కారం. సో ఆర్మీ అన్నప్పుడు ఆర్మీలో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటారు. దాంట్లో మెయిన్ సెగ్మెంట్ వచ్చేసి ఇన్ఫెంట్రీ అంటే గ్రౌండ్లో ఫైటింగ్ చేస్తారు. మీరు ఆపరేషన్ అని వింటారు కదా, కార్డన్ సర్చ్, ఏదైనా ఆపరేషన్స్, రేడ్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు స్పెషల్ ఫోర్సెస్ ఇన్ఫెంట్రీ వీల్ చేస్తారనమాట. సో దాని తర్వాత ట్యాంక్స్ అని మనం చూస్తాము. మన ట్యాంక్ బండ్ మీద ఒక ట్యాంక్ ఉంది, అది ఒక ఆర్మర్డ్ కోర్. అలాగే మీరు బఫర్స్ కానీ ఉంటారు, అది ఆర్టిలరీ. అంటే మెయిన్ ఈ 3 అంశాలు ఉంటాయి ఒక ఆర్మీలో. దాని తర్వాత ఆర్డినెన్స్ కోర్ అని, సర్వీసెస్ అని. అంటే ఒక ఆర్మీ ఫైట్ చేయాలంటే దానికి కావాల్సిన అమ్యునిషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ సప్లై చేస్తారు. సో ప్రస్తుతానికి స్పెసిఫిక్లీ మనము ఇప్పుడు జరిగిపోయే ప్రోగ్రాంలో పల్గామ్ గురించి డిస్కస్ చేయాలంటే అక్కడ ఈ ఆపరేషన్స్లో మెజారిటీ మీకు 90% ఎక్కువ ఇన్ఫెంట్రీ స్పెషల్ ఫోర్సెస్ ఉంటారు. అంటే దాంట్లో బిఎస్ఎఫ్ కూడా ఉండొచ్చు, కానీ మెజారిటీ మనకు లోకల్ ఏరియాలో ఇన్ఫెంట్రీ అనేది ఉంటుంది. ఇన్ఫెంట్రీ అంటే గ్రౌండ్లో ఫైట్ చేస్తారు. సో టిపికల్లీ గ్రౌండ్ అంటే మనం ఒక ఏరియాని క్యాప్చర్ చేసుకుని కూర్చోవాలా, ఒక పోస్ట్లో కూర్చోవాలా, బార్డర్లో కూర్చోవాలంటే అది ఇన్ఫెంట్రీ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు? అంటే మీరు వర్క్ చేసిన దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్? సో నేను 1994లో ఆర్మీలో కమిషన్ అయ్యాను, ఓటీఏ మద్రాస్ నుంచి. దాని తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది సిఐ ఆపరేషన్, అంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ, అంటే టెర్రరిజం ఆపరేషన్స్ కింద బర్మా బార్డర్ మీద. ఆ టైంలో
నేను మార్చ్ ఆఫ్ 1994లో కమిషన్ అయ్యాను ఇన్ఫెంట్రీ ఆఫీసర్ని. డోగ్రా అరేంజ్మెంట్ అంటే హిమాచల్ ప్రదేశ్ అక్కడి నుంచి ఉంటారు ట్రూప్స్ మోస్ట్లీ. అది కాక జమ్మూ నుంచి కొంచెం ట్రూప్స్ ఉంటారు. ప్లస్ అంటే కాశ్మీర్ కాదు, జమ్మూ ఏరియా ప్లస్ కొంచెం కొన్ని ఏరియాస్ పంజాబ్లో హుషార్పూర్ ఏరియా, అలాంటి అక్కడి నుంచి ట్రూప్స్ తీసుకొని ఒక రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్ అంటారు. సో నా కమిషన్ అయింది డోగ్రా రెజిమెంట్లో. అప్పటికి మా యూనిట్ మణిపూర్లో డిప్లాయిడ్ అనమాట. అగేన్స్ట్ ఇప్పుడు మీరు కూడా ఇన్నుంటారు న్యూస్లో, మణిపూర్లో ఇలా సిచ్యువేషన్ ఉంది. 94లో కూడా సేమ్ అలాగే సిచ్యువేషన్ ఉండేది. సో యాజ్ అ సెకండ్ లెఫ్టినెంట్, అంటే అప్పటికి ఆ ర్యాంక్ ఉండేది సెకండ్ లెఫ్టినెంట్, ఇప్పుడు తీసేశారు, ఇప్పుడు డైరెక్ట్లీ కమిషనింగ్ లెఫ్టినెంటే ఉంటారు. సో మద్రాస్ నుంచి కమిషన్ అయిన తర్వాత డైరెక్ట్లీ నేను వెళ్ళాను కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్కి. అక్కడ ఆల్మోస్ట్ 2.5 years నేను చేశాను సర్వీస్. నా ఫస్ట్ 6 monthsలోనే పెద్ద ఆపరేషన్స్ బర్మా బార్డర్లో చేసి నాకు ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది. దాన్ని సేనా మెడల్ అని అంటారు. అది ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ. సో ఫర్ కాంట్రరెన్సీ ఆపరేషన్స్ అగేన్స్ట్ టెర్రరిస్ట్ ఆ ఏరియాలో చేశాను. అది 1995లో. అప్పటికి నేను అంటే ఈ రోజుకి తెలంగాణ అనుకుంటే యాజ్ అ 24 years old ఐ మస్ట్ హ్యావ్ బీన్ ది యంగెస్ట్ ఆఫీసర్ అనమాట ఫ్రమ్ తెలంగాణ నుంచి. దాని తర్వాత మా పోస్టింగ్ ఆఫ్టర్ 2.5 years మా పోస్టింగ్ వచ్చింది అయోధ్యలో. ఈరోజు ఇప్పుడు దాన్ని అయోధ్య అంటారు, అప్పటికి అది ఫైజాబాద్ అనేది. దాని తర్వాత కార్గిల్ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు కొంచెం ఇంజురీ అయింది ట్రైనింగ్లో. ఆ ఇంజురీతోని నేను మా యూనిట్ పుంజ్ సెక్టర్లో డిప్లాయ్ అయింది కార్గిల్లో. సో అప్పుడు నేను పుంజ్కి వెళ్ళాను, కానీ బికాజ్ నాకు ఇంజురీ ఉంది అక్కడి నుంచి నాకు ఏమన్నారంటే, మీరు ఆ ట్రైనింగ్ ఇంజురీ, ఆపరేషనల్ ఇంజురీ కాదు, నాకేమన్నారంటే మీరు డీసీపీ పంజాబ్లో వెళ్ళి బార్డర్ మీద అక్కడ డిప్లాయ్మెంట్ చేయండి ఇంకొక యూనిట్తో సహా. సో నాకు నా పేరెంట్ యూనిట్ నుంచి ఇంకొక యూనిట్కి పంపించారు, అది కూడా ఒక డోగ్రా బటాలియనే. అక్కడ వెళ్ళి నేను కార్గిల్లో కార్గిల్ టైంలో అప్ టు 2000 వరకు సర్వీస్ చేశాను. 2000లో ఎందుకంటే నాకు నా ఇంజురీ చాలా గ్రేవ్ ఇంజురీ ఉండి ఐ డిసైడెడ్ ఇంకా ఈ ఇంజురీతోని యాజ్ అ ఇన్ఫెంట్రీ ఆఫీసర్, అంటే ఆర్మీలో ఒక రూల్ అండి, యాజ్ అ లీడర్ యూ హ్యావ్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. మీరు వెనుక ఉండి మన సోల్జర్స్కి వెళ్ళి మీరు కొట్లాడమని చెప్పలేము, మీరు ఫస్ట్ చెయ్యాలి. అది అందుకే మీరు చూస్తుంటారు ఇలాంటి ఆపరేషన్లో చాలా మటుకు ఆఫీసర్స్ క్యాజువాలిటీ అవుతారు. అది ఎందుకంటే యాజ్ అ యంగ్ ఆఫీసర్, లెఫ్టినెంట్ కానివ్వండి, కెప్టెన్ కానివ్వండి, మేజర్ వరకు మనం అందరం అంటే యాజ్ అన్ ఆఫీసర్, యాజ్ అ లీడర్ మనం ముందు ఉండి ఫైట్ చేయాలి. అంటే మన ట్రూప్స్తో సహా మనం వెనుక ఆఫీస్లో కూర్చొని ట్రూప్స్కి చెప్పలేము వెళ్ళి ఫైట్ చేయమని. సో అలా ఆ ఛాన్స్ లేక నేను అనుకున్నా అంటే ఇప్పుడు ఇంకా నేను ఎందుకు జాయిన్ చేశాను ఆర్మీలో అంటే, నేను 3rd generation అండి ఆర్మీలో. మా ఫాదర్ ఎయిర్ ఫోర్స్లో చేశారు. మా ఫాదర్ 1971 వార్లో ఉన్నారు, 65 వార్లో ఉన్నారు. మా తాతగారు 1962 వార్లో ఉన్నారు. సో నాది 3rd generation అనమాట. ఇంకా మా ఫ్యామిలీలో ఈవెన్ మా ఇన్లా సైడ్ నుంచి మా మామగారు ఆ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ క్యాప్టెన్గా రిటైర్ అయ్యారు. అలా అగ్నిమిసాన్ ప్రోగ్రామ్ చేశారనమాట. సో అలా మా ఫ్యామిలీలో ఒక యాజ్ అ కల్చర్ ఆర్మీలో సర్వింగ్ ఉండేది అనమాట లాస్ట్ 30-40 years నుంచి. సో అప్పుడు నేను అనుకున్నాను ఇంకా నేను ఫైట్ చేయలేను ముందు బార్డర్లో వెళ్ళి. సో ఆర్మీలో ఎందుకు జాయిన్ చేశాను, ఈ ఫైటింగ్ కోసం చేశాను. అప్పటికే బై గాడ్స్ గ్రేస్ నాకు సేనా మెడల్ వచ్చింది, గ్యాలంటరీ అవార్డ్, ప్రెసిడెంట్ మెడల్. సో నేను ఐ రిజైన్డ్ అండ్ కేమ్ అవుట్. ఓకే, అంటే మీరు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే మూడు తరాల నుంచి మీరు ఆర్మీలో పని చేస్తున్నారు. మీ తాతగారు కానీ, మీ నాన్నగారు కానీ, ఇప్పుడు మీరు కానీ వర్క్ చేశారంటే నిజంగా గ్రేట్. అంటే ఇట్లా మీరు వర్క్ చేసిన సమయంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? లేకపోతే ఇలాంటి ఆపరేషన్స్, రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ, లేకపోతే ఇన్ సర్జరీ ఆపరేషన్స్లో కానీ ఎప్పుడైనా మీరు పాల్గొనడం జరిగిందా అండి? అంటే నేను కాశ్మీర్లో చేయలేదండి, కానీ నేను చెప్పాను కదా మీకు, మణిపూర్, నార్త్ ఈస్ట్ ఏరియాలో, నాగాలాండ్ ఏరియాలో 1994 నుంచి 97 వరకు చేశాను ఇలాంటి ఆపరేషన్. అంటే అప్పటికి ఇంత సీరియస్గా లేదు అక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తే మణిపూర్లో ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ టెన్స్ అనమాట అక్కడ. సో కానీ ఆపరేషన్స్ ఇలా అంటే మీరు ఇక్కడ చేసినా అది ఇన్సర్జెన్సీ కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, ఆపరేషన్ అనేది అంతే అలా సేమ్, దానికి చేంజ్ ఉండదు. అంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది అనుకోండి, మీరు క్రికెట్ మ్యాచ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు గల్లీ క్రికెట్ కానివ్వండి, స్టేడియంలో కానివ్వండి, ఐపీఎల్ కానివ్వండి, వరల్డ్ కప్ కానివ్వండి, రూల్స్ ఆర్ సేమ్, రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో అలాగే ఆపరేషన్స్లో మీరు ఎక్కడ ఆపరేషన్ చేసినా రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆర్ సేమ్, ఆ రిస్క్ అనేది అంతనే ఉంటుంది.
గల్లీ క్రికెట్లో బ్యాట్స్మెన్ అవుట్ అయితే మనం చెప్పలేము కదా, ఇది గల్లీ క్రికెట్ ఇంకొకసారి చేసుకోరని చెప్పలేము కదా. సేమ్ వే మీరు నార్త్ ఈస్ట్లో కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, ఇంకెక్కడన్నా ఆపరేషన్ చేస్తే అక్కడ రిస్క్ అనేది ఒక సోల్జర్కి అదే ఉంటుంది. రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆర్ సేమ్.